ప్రైజ్ టు గాడ్. అందరికీ వందనాలండి. సమయమందు మనం వాక్యాన్ని ధ్యానించుకుందాము. అయితే ఒక ప్రశ్న, మీకు కోపం వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? కోపం వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? మనం ఏం చేస్తాం? యాక్చువల్గా కోపం వస్తే ఎవరి మీద కోపం వస్తుందో ఆ కోపాన్ని వాళ్ళపైన రుద్ది మనము ఆ కోపాన్ని కక్కి మన అక్కర్సు మన బాధని మనం తీర్చేసుకుంటాం కదా. 90% ఇలానే ఉంటారండి. నిజంగా ఎవరి దగ్గరికైనా వెళ్ళి చూడండి, ఎవరో కొంతమంది వారి యొక్క ఆ కోపాన్ని అణుచుకొని వారి కోపాన్ని కంట్రోల్ చేసుకొని వారు దేవుడి వాక్యానికి లోబడే అవకాశం ఉంటుంది. చాలా తక్కువ మంది ఉంటారు. అయితే ఈ సమయమందు మనము ఏ స్థితిలో ఉన్నాము అనేది గమనించుకుందాం. మనము మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం చూస్తే ఒక ఫేమస్, ఒక వండర్ఫుల్ మదర్ మనకి కనిపిస్తారు. ఆవిడే హన్నా గారు. ఆవిడ జీవితం ఎలాంటిదండి? మామూలుగా నార్మల్గా ఉందా ఆవిడ జీవితం? చాలా అతి భయంకరమైన జీవితం ఆవిడది. అంత భయంకరమైన ఇబ్బందుల్లో, అంత భయంకరమైన కష్టంలో, అవమానంలో ఆవిడ ఉన్నా కానీ ఆవిడ ఏం చేసిందో ఒక్కసారి మనం తెలుసుకుందాం. 11వ వచనాన్ని మనం చదివినప్పుడు, హన్నా యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండెను. యెహోవా సన్నిధిలో ఆవిడ ప్రార్థన చేయుచు ఉంది ఆమె యొక్క బాధను బట్టి. తర్వాత 14వ వచనం మనం లాస్ట్లో చూసినట్లయితే ఏలీ గారు ఆమెని చూసి ఒక మాట అన్నారండి. ఎంతవరకు మత్తురాలయ్యుందువు? ఎంతవరకు నీవు మత్తు కలిగి దేవుని సన్నిధిలో అలా ప్రార్థన చేస్తున్నావు అనే మీనింగ్ అక్కడ వస్తుంది. అంటే మన భాషలో చెప్పాలంటే, తాగుబోద్దానా, ఇంకెంతసేపు అక్కడ అలా మూలుగుతూ ఉంటావు అని అర్థం. అదే మాట ఎవరైనా మనల్ని అంటే మన సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? అది కూడా చాలా కోపంలో ఉన్నప్పుడు ఎవరైనా మనల్ని చిన్న మాట అంటే మన ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయండి? ఎలా ఉంటాం మనం కదా. సో ఈవిడ చూడండి, మనము ఆమె యొక్క పరిస్థితిని ఒకసారి మనం గమనిస్తే, ఒక ప్రక్క నుండి ఆవిడకి పిల్లలు లేరు, మరో ప్రక్క నుండి ఆమె వైరియగు ఆవిడ పెనిన్నా గారు, అంటే తన యొక్క భర్త యొక్క 2వ భార్య విసిగిస్తుంది, కోపం పుట్టిస్తుంది, బాధపరుస్తుంది, అవమానపరుస్తుంది. తన భర్త వేరే ఆమెని కూడా 2వ వివాహం కూడా చేసుకున్నాడు. ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న ఒక స్త్రీ నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరిస్తూ ఉన్నప్పుడు ఏలీ గారు తాగుబోద్దానా అన్నట్టు అప్పుడు ఆవిడ ఎంత మృదువుగా ఆవిడ సమాధానం చెప్పిందంటే చూద్దాం మనం. చూడండి, అప్పుడు హన్నా గారు ఒక మాట అన్నారండి ఏలీతో. 15వ వచనాన్ని మనం చూద్దాం. హన్నా, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదాననయ్యున్నాను. నేను ద్రాక్షరసమునైనను మద్యమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. నీ సేవకురాలనైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు. కోపంలో ఉన్న ఒక వ్యక్తి ఎవరైనా అనకూడని మాట అంటే ఎలా స్పందిస్తారు? ఈవిడ ఎందుకు ఎలా స్పందించింది? ఈవిడ పరిస్థితి ఏంటి? ఇంకా కిందకి కొంచెం చదువుకుంటే 16వ వచనం కింద భాగాన్ని మనం చదువుతుంటే పనికి మాలిన దానిగా ఎంచవద్దు అన్న తర్వాత నుంచి కంటిన్యూషన్ చూడండి. అత్యంతమైన కోపకారమును బట్టి, అత్యంత కోప కారణాన్ని బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు దేవుని సన్నిధిలో ఆవిడ ప్రార్థన చేయుచున్నది. కోపం వచ్చినప్పుడు ఆవిడ ఏం చేసిందండి? ప్రార్థన చేసింది. మరి కోపం వచ్చినప్పుడు మనలాంటి వాళ్ళం ఏం చేస్తాం? మన భర్త మీద కోపం వస్తే ఫైటింగ్ రెడీగా ఉంటారు, ఫైట్ చేయడానికి, మాట్లాడడానికి. అత్త మీద కోపం వస్తే, అత్తకి కోడల మీద కోపం వస్తే, కుటుంబంలో ఏ రిలేషన్ అయినా తీసుకోండి, ఇంటి పక్క వాళ్ళు, పొరుగు వాళ్ళు, ఎవరైనా కానివ్వండి, ఎవరైనా ఒక మాట మనల్ని అంటే వెంటనే సెటైరికల్గా ఏదో రకంగా ఏదో ఒక సందర్భాన్ని వెతికి 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 ఆ మాటకి రివెంజ్ తీర్చుకుంటాం. అలాంటి స్వభావం ఉన్న మనస్తత్వం అనేక మందిలో ఉంటుంది. మరి ఇక్కడ ఈ స్త్రీ అత్యంత కోప కారణము ఏంటి? ఆ కోప కారణము మనం ఒకసారి చూద్దాం. చూడండి, 6వ వచనాన్ని చదివితే చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసిగించుటకై
ఆమెకు కోపము పుట్టించుచూ వచ్చాను. కంటిన్యూస్, నాన్ స్టాప్. మరి యెహోవా సన్నిధికి వెళ్ళినప్పుడే ఎందుకు రెచ్చగొడుతుంది ఆమె? ఎందుకు అంత బాధ పెడుతుంది? ఎందుకు అంత ఇబ్బంది పెడుతుంది? దేవుడు నీకు సంతు లేకుండా చేశాడు, దేవుడు నీకు సంతానం లేకుండా చేశాడు. చూడు నన్ను ఎంతగా ఆశీర్వదించాడు. జీవపు డంబము. కానీ హన్నా గారు ఎక్కడ ఆవిడికి ఎదురు చెప్పినట్టుగా కానీ, ఎక్కడ ఆవిడ్ని దూషించినట్టుగా కానీ, ఎవరిని ద్వేషించినట్టుగా కానీ లేదండి. నలిగిన హృదయంతో, విరిగిన హృదయంతో దేవుని సన్నిధిలో ఆమె తన యొక్క ఆ వేదనను, నిట్టూర్పును కుమ్మరించుకుంటుంది. ఎలా వచ్చిందండి ఆవిడికి ఆ యొక్క ఆ విధానం? ఆవిడికి ఎలా వచ్చిందండి? ఇజ్రాయేలీలు దేవుని యొక్క కట్టడలను, ఆజ్ఞలను గైకొనేవారు, ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించేవారు. మరి హన్న జీవిస్తుంది, మరి పెనిన్నా ఇలాంటి వాళ్ళు ఎక్కడైనా ఉంటారు. ఈనాడు కూడా సంఘంలో ఉన్న ప్రతి స్త్రీ వాక్యాన్ని అనుసరించి జీవిస్తున్నదా? ప్రతి పురుషుడు వాక్యాన్ని హత్తుకుని జీవిస్తున్నాడా? ఎందుకు కలహాలు వస్తున్నాయి కుటుంబంలో? ఎందుకు ప్రేమల్లో తారతమ్యాలు వస్తున్నాయి? ఎందుకు ఒకరిని ఒకరు హింసించుకుంటున్నారు? మాటల ద్వారా, చేష్టల ద్వారా. వాక్యం పనిచేయట్లేదని హృదయం అనే ఆ పలక మీద దేవుని యొక్క వాక్యాన్ని ముద్రించుకున్నప్పుడు హృదయం దేవుని యొక్క కంట్రోల్లో ఉంటుంది. ఎలా? దేవుడు మనతో ఎలా మాట్లాడతాడు? తన యొక్క ఆజ్ఞల ద్వారా, తన యొక్క కట్టడల ద్వారా. ఆజ్ఞ అంటే వాక్యం అండి. తన యొక్క వాక్యం ద్వారా మనల్ని సరిచేసుకోమన్నప్పుడు మనం సరిచేసుకోలేని దుస్థితికి వెళ్ళిపోయి, వాక్యం ఇక్కడ లేదు, ఇక్కడ ఈ హృదయంలో, ఈ మనస్సులో, ఈ మైండ్లో మరులు కొల్పాలండి. వాక్యము మనల్ని మరులు కొల్పుతూ ఉండాలి. శత్రువుని క్షమించమన్నాడు దేవుడు. క్షమించు. అవును, క్షమించాలి. నా వైరిని క్షమించాలి, నన్ను బాధ పెట్టేవారిని క్షమించాలి, నన్ను హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన ఏం చేయాలండి? మనల్ని హింసించే వారి కొరకు మనం ప్రార్థన ఎలా చేయాలి? వారి నాశనం అయిపోవాలి. దేవుడా వారిని చూడు, వారు ఒకసారి జ్ఞాపకం చేసుకో, వారిని ఒకసారి నువ్వు దృష్టించు. అలా చేయాలా? లేదండి. ప్రార్థన ఎలా చేయమన్నారో తెలుసా దేవుడు? క్షమించమంటే ఏంటండి? క్షమించమంటే ఏంటి? నువ్వు ప్రార్థన చేసే విధానంలోనే క్షమించావా లేదా అనేది తెలిసిపోతూ ఉంటుంది. క్షమించమంటే ఏంటి? ప్రేమించమంటే ఏంటి? వారిని మార్చండి. వారి యొక్క మార్పు కొరకు ప్రార్థన చేయి. అప్పుడు వారు ఎప్పుడైతే మారిపోయారో వారి నుంచి వచ్చే శ్రమ నీకు ఉండదు. ఇంకా వారు నిన్ను శ్రమ పెట్టరు, మనల్ని బాధ పెట్టరు. వారు కూడా మారుతారండి, మంచి మార్గంలోకి వస్తారు. దేవుడికి అసాధ్యమైంది ఏది ఉందండి? అత్తగారి గురించి, ఎవరో ఇంటి సమస్యల గురించి, రకరకాల యొక్క ఇబ్బందులతో స్ట్రగుల్ అయిపోతూ, దేవుడు వాక్యానికి దూరం అయిపోతూ, నోరుని అదుపులో పెట్టుకోలేక, మనస్సుని అదుపులో పెట్టుకోలేక, రిలేషన్స్ ని కూడా పాడు చేసుకునే మనుష్యులు ఈ లోకంలో మన కళ్ళ ముందు ఎంతమంది లేరండి? ఎందుకు ఇదంతా? హృదయం అనే పలక మీద, హృదయం అనే ఆలయంలో, మనస్సులో దేవుని వాక్కును గూర్చిన భయము లేదు. అసలు దేవుని వాక్యమే లేదు. అందుకే ఈరోజు మనుషులు ఇలా తయారయ్యారు. చూడండి, మనం ఇలా నిలుచున్నామంటే కేవలం దేవుని ప్రేమ కాదా? దేవుని యొక్క కృప కాదా? యోగ్యులమా మనము? కానీ ఎంతో మంది చిన్నారి బిడ్డలు వేరే దేశాల్లో జరుగుతున్న ఆ యొక్క వారుని బట్టి, యుద్ధాన్ని బట్టి అనాథులు అయిపోయారండి. మన పిల్లలతో, మన కుటుంబంతో, మన వాళ్ళతో ఇంత ఆనందంగా కలిసి హాయిగా ఉన్నాం మనం. ఏ శ్రమ లేదు, ఏ ఇబ్బంది లేదు. చిన్న చిన్న వాటి కోసం దేవుని యొక్క వాక్యాన్ని కూడా మర్చిపోయి ప్రవర్తించే నీచ స్థితి ఈ రోజున మనలో ఉండడానికి గల కారణం ఏంటి? అనేక మంది ఉన్నారండి, అనేక మంది ఉన్నారు. క్రైస్తవుల్లో కూడా ఉన్నారు. దయచేసి మనస్సు మార్చుకోండి. దేవుడు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. దేవుడు ప్రేమ చూపిస్తూ ఉన్నారు. దేవుడు తన యొక్క హృదయాన్ని తెరిచి ఉంచారు ప్రతి ఒక్కరి కొరకు. మారు మనసు పొందడానికి అవకాశం, అనుకూల సమయం. దయచేసి గమనించండి. హన్నా చూడండి, తను దేవుని యొక్క ఆజ్ఞను, దేవుని యొక్క వాక్యాన్ని తన మనసులో పెట్టుకుంది, తన హృదయంలో రాసుకుంది, దాసుకుంది. అందుకే ఎటు నుంచి ఎలాంటి సమస్యలు ఎదురైనప్పటికీ, ఇహలోక సంబంధమైన సమస్యలు ఎదురైనప్పటికీ, తనకి సంతానం లేకపోయినా,
తన భర్త వేరొక స్త్రీని వివాహం చేసుకున్నా, తనకి పిల్లలు లేకపోయినా, ఏమి లేకపోయినా, ఏమి ఉన్నా తను దేవునిని హత్తుకుని జీవించిందండి. గొప్ప జీవితం. అందుకే ఇక్కడ రాయబడింది, ఆ తల్లి, అటువంటి తల్లి పెంచిందండి బిడ్డని. అలాంటి తల్లులు పెంచగలరండి పిల్లల్ని. అయ్యో నేను పిల్లల్ని ఎలా పెంచాలి, దేవుళ్ళు ఎలా పెంచాలి? ముందు నిన్ను నీవు సరి చేసుకో, క్షమించడం నేర్చుకో, ప్రేమించడం నేర్చుకో, వాక్యాన్ని హృదయంలో ధ్యానించడం నేర్చుకో, వాక్యాన్ని చదవడం నేర్చుకో, ఎదుటి వారి గురించి ప్రార్థన చేయడం నేర్చుకో. ఈ సర్వ సృష్టిలో నేను దేవుని బిడ్డనని గుర్తుంచుకో. క్రీస్తు తర్వాత నేనే అని గుర్తుపెట్టుకో. నీ పిల్లలు నీలా తయారవుతారు. అప్పుడు పెంచగలవు. చాలా మంది అల్లాడిపోతున్నారు, పిల్లల్ని ఎలా పెంచాలి. ఈ తల్లి పెంచింది చూడండి, ఎలా పెంచింది. తన యొక్క ప్రతి కష్టాన్ని వెనక్కి నెట్టింది, తన హృదయంలో వాక్యాన్ని దాచుకుంది. సర్వశక్తివంతుడు, ఆకాశమునకు భూమికి సృష్టికర్త అయిన సైన్యములకు అధిపతియగు యెహోవాను ఆమె యొక్క హృదయంలో ప్రతిష్ఠించుకుంది. ఆ కుటుంబాలు సుఖంగా ఉంటాయండి. అలాంటి కుటుంబాలు, అలాంటి స్త్రీలు, అలాంటి పురుషులు ఉన్న కుటుంబం సంతోషంగా ఉంటుందండి, అద్భుతంగా ఉంటుందండి. ఉందామా మనం అలాగా? అత్యంత కోప కారణాన్ని బట్టి హన్నా దేవుని యొక్క సన్నిధిలో మోకరించింది. అటువంటి వారి ప్రార్థన వినడానికి చాలా ఇంపుగా ఉంటుందండి దేవునికి. అర్థం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితం ఎలా ఉంది, మనం ఎలా ఉన్నాం, ఎలా బ్రతుకుతున్నాం, మన యొక్క సాక్ష్యం ఏంటి? నెక్స్ట్ గడియ ప్రభువారు వస్తే మన యొక్క సాక్ష్యం ఏంటి? మనం బ్రతికే బ్రతుకేంటి? మన జీవితం ఏంటి? ఈ తల్లి గురించి, హన్నా గారి గురించి అద్భుతంగా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథములో లిఖింప చేశారు. హన్నా గారు ఇక్కడ రాయబడ్డారంటే గొప్పతనం ఎవరిదండి? దేవుని వాక్కుది, దేవుని వాక్యానిది. దేవుని వాక్యాన్ని ఎవరైతే అనుసరించి జీవిస్తారో వారిని గొప్ప చేసి మహిమ కిరీటము ధరింపచేసేది ఎవరండి? మన కన్న తండ్రి. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాల్ని ఒకసారి ఆలోచించండి. ఏదైనా సమస్యను బట్టి కుటుంబంలో ఇబ్బందులుంటే మోకరించి ప్రార్థన చేయండి. కోపం వచ్చినప్పుడు ప్రార్థన చేయండి. హన్నా ఇంకా చాలా చేశారు. 8వ వచనాన్ని చూసినప్పుడు ఆమె పెనిమిటి అని ఎల్కానా, హన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనం మానుట ఎలా? నీకు మనోవిచారము ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పగా తన భర్త ఓదారుస్తున్నాడు అంతే. అది ఎంతవరకు వాస్తవం అనేది ఆ తల్లి, ఆ అనుభవిస్తున్న ఆ స్త్రీ హృదయానికి మాత్రమే తెలుస్తుంది, మరెవ్వరికి తెలియదండి. ఎందుకు ఏడుస్తున్నావు? ఏడుస్తూ ఉంది. ఏడుపు. ఇప్పుడు మనం ఏడవాలా? అవసరం లేదు. మనం మనోవిచారం కలిగి ఉండాలా? అవసరం లేదు. భోజనం మానేయాలా? అంతకన్నా అవసరం లేదండోయ్. ఎందుకంటే దేవుని గురించి, దైవత్వం గురించి ఏదైతే రహస్యముగా ఉందో ఆ రహస్యాన్ని దేవుడు మనకి ఇప్పుడు విప్పేశాడు. ఇప్పుడు అంతా ఓపెన్గా ఉంది. దేవుని గూర్చిన జ్ఞానం ఘోషిస్తూ ఉంది. రోమపత్రిక ఆయన చెప్పారు, రోమపత్రిక 1వ అధ్యాయం మనం చదువుకుంటే ఎంత అద్భుతంగా చూడండి. సృష్టిని గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవుని జ్ఞానం ఘోషిస్తూ ఉంది. జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన ప్రతి వస్తువును పరిశీలించటం వలన దేవుని యొక్క జ్ఞానం బోధపడుతుంది. ఆకాశం బోధిస్తుంది, భూమి బోధిస్తుంది, వీస్తున్న గాలి బోధిస్తుంది, అగ్ని బోధిస్తుంది, పంచభూతాలు సాక్ష్యం పలుకుతూ ఉన్నాయి దేవుని గురించి. హృదయం అర్పణ చేసుకోవాలి, అప్పుడే అర్థమవుతున్న ఈ విషయాలన్నీ కూడా అర్థమవుతాయి. లేకపోతే అవి కూడా ఒక దేవుళ్ళని మొక్కడం, అవి దేవుళ్ళు కాదండి. దేవుని యొక్క సృష్టిలో అవి పాత్రలు పోషిస్తూ ఉన్నాయి. దేవుడు వాటికి ఆజ్ఞ ఇచ్చాడు, పాత్రలు పోషిస్తూ ఉన్నాయి. కనుక సాక్షాత్తు దైవ సర్వశక్తివంతుడైన దేవుని యొక్క కుమారుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? దేవుని గూర్చిన జ్ఞానం ఎవరికైతే లేదో, ధర్మశాస్త్రం దగ్గరికి ఎవరైతే రాలేరో, ధర్మశాస్త్రంని ఎవరైతే సమీపించలేరో, మరి వారందరినీ విడిపించాలంటే
ధర్మశాస్త్రంలో ఉన్న వారిని కూడా విడిపించాలి అని అంటే ఆయన రావాలి. ఆయన రావాలి. సర్వమానవాళి యొక్క పాప పరిహారార్థమై ఆయన యొక్క రక్తమును ఈ భూమి మీద చిందించి ప్రతి ఒక్కరిని కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి తండ్రికి ఇష్టమైన బిడ్డలుగా చెయ్యాలంటే ఆత్మస్వరూపి అయిన దేవుని దగ్గర రక్తం ఉండదండి. ఆత్మల దగ్గర ఆత్మస్వరూపి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మస్వరూపి, ఆయనకి శరీరం లేదు, రక్తం ఉండదు. మరి రక్తం కావాలంటే శరీరాన్ని ధరించాలి. అందుకే ఆయన నీ నా పాపముల నిమిత్తమై ఇక్కడికి వచ్చి రక్తాన్ని చిందించారు. ఇదేంటి ఒక చోట నుంచి ఒక చోటుకి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా? కాదండి. హన్నా ఎందుకు ఇంత స్ట్రాంగ్ గా నిలబడింది? వాట్ ఈస్ ద బేస్? ఆవిడికి ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రంలో దేవుని గూర్చిన ఆజ్ఞలు, క్షమించు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఏంటండి మరి? అదే ఈవిడ చేసింది, దాన్నే ఈవిడ ఫాలో అయ్యింది. కనుక దీన మనస్కులైన వారిని దేవుడు దృష్టి ఉంచుతారు. ఈ విషయాలన్నీ, ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలన్నీ కూడా ఆవిడికి తెలుసు కాబట్టి, వాక్యం బ్రతికిస్తుంది కాబట్టి, ఆ వాక్యం ద్వారా ఆమె బ్రతుకుతూ తన యొక్క బ్రతుకును సరిచేసుకుంది. ఆవిడ యొక్క మొరను దేవుడు ఆలకించారు. మరి ఈ ధర్మశాస్త్రం నువ్వు నేను సమీపించలేమే, మనకు అసలు అర్హత లేదు, యోగ్యత లేదు. మరి మనం ఎలాగా? మనల్ని ప్రేమించి, అందుకే ప్రభువారు వచ్చి మనల్ని దేవునికి దగ్గరగా చేశారు. ఆయన యొక్క పరిశుద్ధ శిలువ యాగము ద్వారా, త్యాగము ద్వారా. ఈ రోజున మరి మనం నిలవాలా? ఇలా ఇంతకంటే శ్రేష్టంగా నిలబడాలా? ఇంతకంటే ఇంకా అద్భుతంగా మన జీవితం ఉండాలి. ఎందుకంటే మనకి సాక్షాత్తు దేవుని ప్రియ కుమారుని యొక్క రక్తంలో కడగబడిన పరిశుద్ధులు మనం. ఆయన మాదిరి చూపించారు ఎలా బ్రతకాలో. ఇక్కడ మాదిరి ఎవరు చూపించలేదండి. ఆజ్ఞల ద్వారా బ్రతికారు వాళ్ళంతే. ఆ ఆజ్ఞను అనుసరించి బ్రతికారు. మరి మనము ప్రతి విషయంలోనూ మాదిరి చూపించారు ఆయన. కుటుంబంలో ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ దేవుని వాక్యం, దేవుని యొక్క ఆజ్ఞ మీద ఆధారపడి నడుచుకుంటూ వెళ్ళి తన జీవితాన్ని సంతోషమయం చేసుకుంది హన్నగారు. కారణం దేవుని వాక్, దేవుని ఆజ్ఞ. ఈరోజు మనందరము ఎంతో ఫ్రీగా, చాలా అద్భుతంగా ఈ బైబిల్ను పట్టుకోగలుగుతున్నామంటే కారణం మన ప్రభు. మరి ఇంత అద్భుతమైన పరిశుద్ధ గ్రంథాన్ని మనం అందరం కలిగి ఉన్నాం కదా. మన జీవితాలు ఈ పాటికి ఈ బాప్తిసం పొందిన తర్వాత ఇన్ని సంవత్సరాలకి మనం ఎలా మారిపోవాలి? మనల్ని చూస్తే యేసు ప్రభువే వచ్చారా ఇక్కడికి అన్నట్టు ఉండాలి. ఉన్నాయా మన జీవితాలు? క్షమిస్తామా? మనం ప్రేమిస్తామా? కోపం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తామా? ఎన్ని వాక్యాలు లేవండి క్రొత్త నిబంధనలు. ద్వేషించవద్దు. ద్వేషం ఎక్కడి నుంచి పుడుతుంది? కోపమే వద్దు. కోపం చేస్తే నరహత్య. ఇవన్నీ మనం చదువుకుంటామే కానీ మన నిత్య జీవితంలో, నిజ జీవితంలో వచ్చేసరికి మనం వీటన్నింటినీ కూడా మర్చిపోతాం. కారణం వాక్యం మన హృదయంలో పని చెయ్యట్లేదు. అంటే మన హృదయాన్ని మనం ఇవ్వట్లేదు వాక్యానికి, దేవునికి చోటు ఇవ్వట్లేదు. నేను ప్రార్థన చేస్తున్నాను, సంఘానికి వెళ్తున్నాను, ప్రభరాత్రి భోజనంలో పాలు పంచుకున్నాను, ఇవన్నీ ఓకే. నీ హృదయంలో వాక్యము ఎంతవరకు పాటిస్తున్నావనేదే మొట్టమొదటి కారణం. దేవుడు మనల్ని చూసి తీర్పులు తీర్చడానికి మొట్టమొదటి కారణం ఏంటండి? మన జీవితం. ఇవన్నీ చేయడం వల్ల మనం తీర్పులో మనమేమి మినహాయించబడం. వాక్యానుసారంగా ఎవరైతే బ్రతుకుతారో, పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే నిత్య జీవం గలవాడు. అంతే. ప్రభా 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 అని ప్రార్థన చేసిన, ప్రభరాత్రి భోజనంలో పాలు పంచుకున్నా, ఏం చేసినా అదంతా మనకి శాపంగా మారిపోతుంది. ప్రభరాత్రి భోజనంలో అయోగ్యంగా గనక పాలు పంచుకుంటే ఏమవుతుందండి? అది శాపం మనకి. గనుక మన మనసుని మార్చుకుందాం, వాక్యానికి చోటిద్దాం. మన జీవితంలో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అనే వాక్యాన్ని ఇక్కడ రాసుకోండి ఈ క్షణం. దానిని మీ శత్రువుల మీద ఉపయోగించండి. శత్రువుని ప్రేమించండి. మీరు ఎంత రిలాక్స్ అయిపోతారో ప్రియమైన దేవుని బిడ్డలారా.
ఒక శత్రువుని, మిమ్మల్ని బాధ పెట్టేవారిని, మిమ్మల్ని హింసించేవారిని, మిమ్మల్ని చూసి అసూయ పడేవారిని, వారి గురించి మోకరించి ప్రార్థన చేయండి. అయ్యా ఆ బిడ్డను మార్చండి, మారు మనసు దయచేయండి, మంచి మనసును దయచేయండి అని ప్రార్థించండి. యూ విల్ బి ఫ్రీ ఫ్రమ్ ఎవ్రీథింగ్. దయచేసి మనము ఆ విధంగా బ్రతకాలని, వాక్యాన్ని ఆధారం చేసుకుని బ్రతకాలని సర్వశక్తివంతుడైన దేవుడు కోరుకునేది ఏంటండి? అదే ఆ జీవితం కోరుకుంటున్నాడు ఆయన. అలాంటి జీవితాన్ని కలిగి మనము జీవించడానికి ముందడుగు వేద్దాం. సమయం లేదు, సమయం లేదు. సరి చేసుకోండి. దేవుని బిడ్డలు అందరూ సరి చేసుకోవడానికి ముందుకి అడుగు వేయండి. పరిశుద్ధంగా జీవించడానికి, ప్రార్థనలో గడపడానికి, ఎమోషన్స్ కంట్రోల్ తప్పుతున్నప్పుడు మోకరించి ప్రార్థన చేయాలనే సెన్స్ ఎల్లప్పుడూ మనలో ఉండేలాగా అందరం ప్రార్థన చేసుకుందాం. కండ్లు మూసుకోండి. పరమందున్న తండ్రి, ఈ వాక్యాన్ని బట్టి మమ్మల్ని అందరినీ మీరు హెచ్చరించారని మేము నమ్ముచున్నాం. మా జీవితాలను మేము సరి చేసుకోవడానికి అయ్యా క్రీస్తు ప్రభువారిలా మేము మారి మీ ప్రియమైన కుమారులుగా, కుమార్తెలుగా మేము తీర్చబడ్డానికి మీరు మాకు సహాయం చేయమని, వాక్యానుసారమైన జీవితాన్ని మాకు దయచేయమని, ఈ వాక్యాన్ని మీరు మా కొరకు వ్రాయించిన దివ్యమైన, పరిశుద్ధమైన ఈ వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకునే జ్ఞాన వివేకములు గల ఆత్మను మాకు అనుగ్రహించమని, సహాయం చేసి మమ్మల్ని నడిపించమని. నాయనా, ఏమైనా తప్పులు పొరపాట్లు ఉంటే మమ్మను క్షమించి, మమ్మను మన్నించి, మమ్మను నిలబెట్టమని ఈ చిన్నమనివి ఆలకించి అంగీకరించమని. అయ్యా, మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో అతి మిక్కిలి వినయంతో సమర్పించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.